హలో అందరికీ జపాన్ లో నాకు కొత్తగా అనిపించే విషయాలన్నీ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే నాకు కొత్తగా అనిపించింది మాత్రం జపాన్ వచ్చిన కొత్తలో మాత్రం ఈ గ్యాస్ స్టవ్ అండి. ఈ గ్యాస్ స్టవ్ కి అయితే కొంచెం స్పెషాలిటీ ఉంది. అలాగే మనము ఇండియా గ్యాస్ చూసాము, ఇండక్షన్ స్టవ్ చూసాము. ఇది కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది నాకు. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి లాకింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. గ్యాస్ కి లాక్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, మనం లాక్ తీసేసి మనం ఇది ఆన్ చేసుకుంటే ఇలా వస్తుంది. మనకి 2 సైడ్స్ లాకింగ్ సిస్టమ్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫిష్ గ్రిల్ చేసుకునే ఇది కూడా ఇచ్చారు. దీంట్లో చికెన్ కూడా గ్రిల్ చేసుకోవచ్చు, చూస్తున్నారు కదా. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాటరీస్ అండి. ఈ బ్యాటరీస్ ఉంటేనే మనకి గ్యాస్ ఆన్ అవుతుంది. అంటే మనకి ఇండియాలో మనము లైటర్ ఎలా యూజ్ చేస్తామో మనకి బ్యాటరీస్ అలా అన్నమాట ఈ స్టవ్ కి. అలాగే గ్యాస్ ఇచ్చారు. మనమైతే ఇండియాలో సిలిండర్ యూజ్ చేస్తాం కదా, ఇక్కడ అలా కాదు. మనకైతే డైరెక్ట్ పైప్ లైన్ ద్వారా వస్తుంది. బయట మీటర్ ఉంటుంది గ్యాస్ కి సపరేట్ గా. ఎవ్రీ మంత్ బిల్ అయితే వేస్తారు. ఇక్కడ తర్వాత ఈ రెడ్ లైట్ మనకి ఇక్కడ ఈ బ్యాటరీస్ అయిపోగానే మనకైతే బ్లింక్ అవుతా ఉంటుంది. అప్పుడు తెలుస్తుంది అనమాట మనకి బ్యాటరీస్ అయిపోయినాయి అని. అలాగే మనకి హీట్ ఎక్కువైనా గానీ ఇక్కడ రెడ్ లైట్ బ్లింక్ అవుతుంది. హీట్ అయిన ప్రతిసారి అయితే గ్యాస్ సిమ్ లో అయిపోతుంది, లేకపోతే ఆగిపోతుంది.